ప్రస్తుతానికైతే కొనసాగుతోంది 4 రౌండ్లు పూర్తి చేసుకుంది రెండో రౌండ్ కు కూడా కాంగ్రెస్ లీడ్ లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది 4వ రౌండ్ తర్వాత 9000 ఓట్ల ఆధిక్యం దిశగా కాంగ్రెస్ కనిపిస్తోంది రాహుల్ గారు ఏమంటారు ప్రచారంలో మీరు బీఆర్ఎస్ కంటే కాస్త వెనుకంజలోనే ఉన్నారు అండ్ అక్కడక్కడ ఒక స్టార్ క్యాంపెయినింగ్ అంటే సీఎం కానీ మిగతా మంత్రులు కానీ ఒక స్టార్ క్యాంపెయినింగ్ చేసి బాగానే ప్రచారం చేశారు అయినప్పటికీ కూడా ప్రచారంలో వెనుకంజ వేసినప్పటికీ కూడా మీరు ఇప్పుడు ముందంజలో ఉన్నారు కదా అంటే మీరు ప్రకటించిన హామీలా లేకపోతే ఎలక్షన్ కి ముందు చేసిన మినిస్టర్ మాయ అంటారా రాహుల్ గారు మేడం ముఖ్యంగా పథకాలు ఎవరైనా చూసారు మేడం అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక రిక్వెస్ట్ గానే ఇవాళ జూబ్లీస్ ప్రజల కోసం క్యాంపెయినింగ్ చేసి మరి ఆ రిక్వెస్ట్ పూర్వకంగా మాట్లాడారు ఎందుకంటే నేను ఇందాక కూడా అదే చెప్తున్నా హైదరాబాద్ ప్రాంతంలో లేరు ఇందాక వాళ్ళు అన్నట్టు రాజకీయ విశ్లేషకులు అన్నట్టు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుర్చీ పోతుందో జూబ్లీస్ సీటు పోతే అని చెప్పని అనుకుంటారు కానీ అవన్నీ అవాస్తవాలు వాళ్ళు సృష్టించుకున్నాయి కానీ అట్లాంటిది రేవంత్ రెడ్డి తాకేటోళ్ళు ఇంతవరకు కాంగ్రెస్ లో లేరు ఎందుకంటే ఆయనకు ఆ కమిట్మెంట్ ఉంటది ఆ నాలెడ్జ్ ఆయన దగ్గర స్కిల్స్ చాలా ఉంది మేము దగ్గర నుంచి చూసినాం ఆయన గురించి మాకు తెలుసు తెలియని వాళ్ళు ఎన్నో మాట్లాడుతుంటారు కానీ ముఖ్యంగా జూబ్లీస్ కోసం అయితే మేము ఫోకస్ చాలా పెట్టినాం అంటే మా మంత్రులు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఫోకస్ పెట్టారు ఎందుకంటే మంత్రులు ప్రతి ఒక్కరిని ఇన్ఛార్జ్ గా ఏచి అక్కడ బూత్ నుంచి మొత్తం సర్వే రిపోర్ట్ మొత్తం తీసుకుంటా వాళ్ళ దగ్గరుండి మరి ప్రజల కోసం వాళ్ళకి ఏంది వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ఏం కావాలి అవన్నీ ఆ రిపోర్ట్ అంతా తీసుకొని రేవంత్ రెడ్డి గారు ప్లానింగ్ ప్రకారంగానే ఆయన అనుకున్న తగ్గట్టుకే ఈ రోజు ఆ రిజల్ట్ కూడా వస్తుంది ఎందుకంటే కష్టపడింది ఏదో కాదు కదా మేడం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే ఉండే జూబ్లీస్ ప్రజలకు ఒకటే చెప్పిండు 3 సార్లు గెలిపించారు ఒకసారి కౌంటింగ్ అప్డేట్స్ తెలుసుకుందాము హోల్డ్ లో ఉండండి మళ్ళీ మాట్లాడతాను మీతో అజీమ్ మా కరెస్పాండెంట్ లైన్ లో ఉన్నారు అజీమ్ ఏంటి రౌండ్ కి కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది సో ఇప్పుడు ప్రెసెంట్ 5th రౌండ్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది ఎలా ఉంది పరిస్థితి అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ ఊహించినట్టే ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏదైతే రౌండ్కి ఆధిక్యం సాధిస్తూ వచ్చింది మనం చూసినట్టయితే మొదటి రౌండ్లో 47 మెజారిటీ సాధించింది రెండో రౌండ్లో 2955 ఓట్లను మెజారిటీ సాధించింది ఇక మూడో రౌండ్ 4వ రౌండ్లో ఏకంగా 3100 మొత్తం 9000 పైచిలకు మెజారిటీతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇక్కడ లీడ్లో కొనసాగుతుంది ప్రస్తుతం 5వ రౌండ్ ఓట్లకు సంబంధించిన లెక్కింపు కూడా ఏదైతే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం టైం చూసుకున్నట్టయితే 10:30 అవుతుంది 10:30కి 5th రౌండ్ ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది కాబట్టి మరొక 2 అవర్స్లో పూర్తి స్థాయి రిజల్ట్స్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి ప్రస్తుతం ట్రెండింగ్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ 10,000 ఓట్లతో మెజారిటీతో కొనసాగుతుంది ఇక బీజేపీ అన్నిటికంటే లీస్ట్లో అంటే 3 రాజకీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది అనుకునేటువంటి సమయంలో కేవలం 2 రాజకీయ పార్టీల మధ్య ఈ పోటీ ప్రధానంగా మారింది ఆ ప్రధానంగా మారిన పోటీలో కూడా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్కి టఫ్ ఉంటుంది పోటీ అని కూడా అందరూ భావించారు ఖచ్చితంగా బీఆర్ఎస్ తగ్గఫోర్గా కాంగ్రెస్కి పోటీ ఇస్తుంది మార్జిన్ ఓట్లతోనే ఎవరు గెలిచినా కానీ గెలుస్తారు అని చెప్పి ఒక అంచనా అయితే అందరూ మొదటి నుంచి కూడా వేసుకుంటూ వచ్చారు కానీ మనం ఫలితాలు చూసినట్టయితే 4th రౌండ్ వరకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు సుమారు 10,000 దగ్గరలో మెజార్టీ వచ్చింది సో ఇంకా 6 రౌండ్లకు సంబంధించిన రిజల్ట్ రావాల్సి ఉంది 6 రౌండ్లకు సంబంధించిన రిజల్ట్ వచ్చినట్టయితే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం పిసిసి అధ్యక్షుడు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చెప్తున్నట్టు సుమారు 25,000 నుంచి 30,000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్కి వచ్చే అవకాశాలు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడైతే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది బీఆర్ఎస్ ఇంకా కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మాకు ఇంకా బోరబండ లాంటి డివిజన్స్ ఉన్నాయి అలాగే వెంగళరావు లాంటి డివిజన్స్ చూసుగూడ లాంటి డివిజన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఆ డివిజన్స్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం సాధిస్తున్న వారు ఒక ఆశాభావం ధీమాగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇక్కడ ఓవరాల్ రిజల్ట్స్ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లీడ్గా కొనసాగుతుంది సో ఇంకా రానున్నటువంటి 5th రౌండ్లో కూడా ఇప్పుడే మనకు అందేటువంటి సమాచారం 5th రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుంది అనేటువంటి వార్తలు మనకు వినిపిస్తున్నాయి సో ఓవరాల్గా ఫస్ట్ ఉన్నటువంటి రౌండ్స్ 10 రౌండ్స్ ఈ 10 రౌండ్స్లో ఫస్ట్ 5 రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ దిశగా కొనసాగుతుంది సో తర్వాత వచ్చేటువంటి రౌండ్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ అది ఖచ్చితంగా మెజార్టీ వైపుగా దూసుకుపోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏజెంట్లు కాబట్టి ఇక్కడ వచ్చిన వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మొదటి నుంచి ఊహించినట్టే కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ అయితే లీడ్లో కొనసాగుతుంది సో ఎంత మెజార్టీ వస్తుందనే దానిపైనే మా అంచనా ఉంది మేము ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ప్రస్తుతానికి కౌంటింగ్లో ఉన్నారు కానీ వారైతే అంత ధీమాగా అయితే కనిపించలేదు కానీ కొంచెం మంది మాత్రం పైకి మాత్రం ఖచ్చితంగా రానున్నట్టు 5 రౌండ్ రైట్ థ్యాంక్ యూ ఖచ్చితంగా క్రాస్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ ఇక్కడైతే అలాంటి పరిస్థితి కనిపించట్లేదు శ్రీదేవి రైట్ థ్యాంక్ యూ అజీమ్ సో 5th రౌండ్ కూడా కంప్లీట్ అవ్వబోతోంది 5th రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇంకొక 5 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి